సో ఈరోజు మనం మర్చెంట్ ఆఫ్ వెనీస్ యాక్ట్ 1 సీన్ 1 నేర్చుకుంటున్నాం. సో ఈ సీన్ ఎక్కడ జరిగిద్దంటే ఇది స్ట్రీట్స్ ఇన్ వెనీస్, అంటే వెనీస్ అనే ప్లేస్లో స్ట్రీట్లో జరిగిద్ది. సో ఇక్కడ యాంటోనియో ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. ఈ సీన్ ఇది ఫస్ట్ సీన్ కాబట్టి అంతా ఇంట్రడక్షన్ ఉండింది, మెయిన్ క్యారెక్టర్స్ ఒక ఇంట్రడక్షన్. సో స్టార్ట్ అయినగానే యాంటోనియో ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. ఎందుకంటే ఈ బుక్ పేరేంటి, మర్చెంట్ ఆఫ్ వెనీస్. మర్చెంట్ అని, వెనీస్ ఈజ్ ద ప్లేస్. సో మర్చెంట్ అంటే మీకు తెలుసు ట్రేడర్, ఒక బిజినెస్ మ్యాన్ అని. సో యాంటోనియో ఒక అంటే బిరుదు అని చెప్పుకోవచ్చు, లేకపోతే ది మర్చెంట్ ఆఫ్ వెనీస్ అంటే యాంటోనియో. సో ఇక్కడ ఫస్ట్ సీన్ స్టార్ట్ అయిన కానీ డ్రామా కదా, సీన్ 1 వచ్చేసి కానీ యాంటోనియో డైలాగ్ వచ్చింది. యాంటోనియో ఏమంటారంటే, నిజంగా నా సాడ్నెస్కి ఒక రీజన్ తెలియదు, ఈ సాడ్నెస్ వల్ల నాకు అదోలాగా ఉంది. సో మీకు కూడా నా సాడ్నెస్ని చూసి అలానే అనిపిస్తుంది అంటున్నారు కదా. నాకు ఇది ఎలా వచ్చిందో, ఏ రీజన్ వల్ల వచ్చిందో తెలియదు, ఇంకా దీని కాజ్ కూడా తెలీదు. ఈ సాడ్నెస్ నాకు నిజంగా కష్టంగా ఉంది, నేను ఇలాగ ఉండలేకపోతున్నాను అని చెప్తారు. సో ఇది ఫస్ట్ యాంటోనియో డైలాగ్. సో ఇప్పుడు సెలానియో ఉన్నారు కదా, వీళ్ళు యాంటోనియో యొక్క సాడ్నెస్ రీజన్స్ని గెస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మొత్తం 3 రీజన్స్ని గెస్ చేస్తారు. ఫస్ట్ రీజన్ వచ్చేసి తన హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మర్చెంటైజ్. తను ఒక మర్చెంట్ కాబట్టి తన గూడ్స్, తయారు చేసిన గూడ్స్ని వేరే కంట్రీస్కి పంపించి అక్కడ అమ్మాలి. సో తను పంపించాలంటే అప్పట్లో ట్రాన్స్పోర్ట్ మీకు తెలుసు కదా, షిప్స్లోనే వెళ్ళిద్ది వేరే కంట్రీకి. అప్పుడు ప్లేన్స్ ఏం లేవు కాబట్టి ల్యాండ్ రూట్స్కి బాగా కాస్ట్ అయ్యింది కాబట్టి షిప్స్లోనే తీసుకెళ్తారు. సో ఆ షిప్ మునిగిపోయిద్దేమో రూట్లో వెళ్ళేటప్పుడు, అది బాగా అలలుండే ప్లేసుల్లో వెళ్ళిద్ది. సో మునిగిపోయిద్దేమో అని టెన్షన్తో నువ్వు సాడ్గా ఉన్నావు అని ఇద్దరు గెస్ చేసి చెప్తారు. సో ఇక్కడ నేను డైలాగ్స్ చెప్పట్లేదు, అంత పెద్ద ఇవన్నీ ఒక సింపుల్ పాయింట్స్ కాబట్టి పాయింట్ వైజ్గా చెప్తున్నాను. సో చెప్పేసరికి అప్పుడు యాంటోనియో అంటారు, లక్కీలీ నేను అందుకు సాడ్గా లేను, ఎందుకంటే లక్కీగా నేను ఇన్వెస్ట్మెంట్ని అంటే నా మర్చెంటైజ్, నా గూడ్స్ అన్నిటిని ఒకే షిప్లోనే పెట్టలేదు, వేరు షిప్పుల్లో పెట్టాను కాబట్టి నాకు ఆ భయం లేదు. సో నేను సాడ్ అందుకని లేను అంటారు. సో ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ సెలారినో గెస్ చేస్తారు. ఏంటంటే, అయితే నువ్వు కన్ఫామ్గా లవ్లో ఉన్నావు, అందుకే నువ్వు సాడ్గా ఉన్నావు అంటారు. అప్పుడు యాంటోనియో అంటారు, రిజెక్ట్ చేస్తున్నట్టు, అంటే అస్సలు కాదు, నేను అసలు లవ్లోనే లేను అని చెప్తారు. సో ఇక్కడితో రీజన్ 2 అయిపోయింది. అన్ని సింపుల్ రీజన్స్ ఇస్తారు. సో ఇప్పుడు సెలారినో ఇంకో రీజన్ ఇస్తాడు. సో రీజన్ ఇచ్చే ముందు క్వశ్చన్ఫుల్గా ఫస్ట్ చెప్పిన రీజన్ కరెక్ట్గా, సెకండ్ చెప్పిన రీజన్ కరెక్ట్ కాబట్టి ఒక లైన్ చెప్తారు, యు ఆర్ నాట్ ఇన్ లవ్ ఏదర్. నువ్వు లవ్లో కూడా లేవా, సరే ఓకే అని చెప్పి ఇంకా ఏం రీజన్స్ వరకు అర్థం కాకపోయేసరికి ఒక జోక్ లాగా ఏం చెప్తారంటే, నువ్వు సాడ్గా ఎందుకున్నావంటే నువ్వు హ్యాపీగా లేదు, చియర్ఫుల్గా లేవు, అందుకని నువ్వు సాడ్గా ఉన్నావు అని చెప్తారు. సో ఈ లైన్స్ అయిపోయిన కానీ సెలానియో ఒకటి అంటారు. సో ఆ లైన్ చెప్పే ముందు మీకు బెసానియో ఎవరో తెలుసుకోవాలి, ఎందుకంటే తను ఈ లైన్ బెసానియోని చూస్తూ చెప్తారు. బెసానియో ఎవరంటే యాంటోనియో యొక్క బెస్ట్ ఫ్రెండ్. సో తను ఈ లైన్ బెసానియోని చూస్తూ, అడుగు బెసానియో వస్తున్నారు, నీ బెస్ట్ ఫ్రెండ్, ఇంకా తనతో పాటు గ్రేషియానో ఇంకా లోరెన్జో కూడా వస్తున్నారు. సో గుడ్ బై, మేము మీ బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర వదిలేసి వెళ్తున్నాము అని చెప్పి సెలారినో ఆపేస్తారు. సో అప్పుడు సెలారినో అంటారు, నాకు ఇంకా ఉండాలనిపిస్తుంది, నిన్ను నవ్వించేదాకా ఉండాలనుకున్నాను, కానీ నువ్వు మాకన్నా వాళ్ళని ఎక్కువ లైక్ చేస్తావు, సో వాళ్ళు వస్తున్నారు, సో మేము వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు యాంటోనియో అంటారు, నా ఎస్టిమేషన్ ప్రకారం నువ్వు వాళ్ళతో కంపేర్ చేస్తే నో లెస్ నోబుల్, ఇంకా నో లెస్ వాల్యుబుల్, కానీ నేనేం నమ్ముతున్నా అంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నువ్వు ఈ బిజినెస్ని నువ్వు చూసుకోవాలి కాబట్టి వెళ్తున్నావు, సో అందుకని నువ్వు వెళ్తున్నావు నేను నమ్ముతున్నాను అని చెప్పి యాంటోనియో ఆపేస్తారు. సో ఇప్పుడు బెసానియో, లోరెన్జో ఇంకా గ్రేషియానో స్టేర్స్కి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు సెలారినో అంటారు, గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ అంటారు. అప్పుడు బెసానియో కొంచెం దగ్గరికి వచ్చి,
గుడ్ జెంటిల్మెన్, నువ్వు ఇంకా మనం కలిసేప్పుడు ఇంకా మళ్ళీ నవ్వేది చెప్పు. ఏంటి నువ్వు చాలా రేర్ అవుతున్నావు, ఎప్పుడు అంత కనిపించట్లేదు, రేర్ కదా అంటే ఎక్కువ కనిపించట్లేదు నువ్వెందుకు అని చెప్తారు. అప్పుడు సెలారినో అంటారు, సరే నిన్ను టైం చూసుకొని మన ఫ్రీగా ఉన్నప్పుడు నేను కలుస్తాను అని చెప్తారు. సో ఇక్కడితో సెలారినో ఇంకా సెలానియో వెళ్ళిపోతారు. ఈ డైలాగ్ అయిపోయిన కానీ స్టేజ్ నుంచి వెళ్ళిపోతారు. లొరెన్జో ఈ మాట అనగానే గ్రేషియాను అండ్ ఆంటోనియో సాడ్నెస్ని గమనిస్తారు. సో ఎందుకు నువ్వు సాడ్గా ఉన్నావు అని చెప్పి. సో ఇక్కడ మన గ్రేషియాను అసలు ఎలాంటి క్యారెక్టర్ అంటే తను ఏ రీజన్ లేకుండా ఫూలిష్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేది. ఏం మాట్లాడేదో వాడికే తెలియదు. సో ఇక్కడ గ్రేషియాను ఏమంటారంటే చాలామంది తెలివైన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ప్రపంచం వాళ్ళని తెలివైన వాళ్ళు ఎప్పుడు అనుకునిద్దంటే వాళ్ళు ఏం మాట్లాడకపోతేనే ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడారో అదే ప్రపంచం వాళ్ళని ఫూల్స్ అనుకునిద్దని చెప్పి వెళ్ళిపోయారు. లొరెన్జో అంటారు, ఓకే మళ్ళీ బాయ్ సార్, నువ్వు ఆంటోనియోకి బాయ్ చెప్పి ఇంకా బెసానియో డిన్నర్కి రా అని చెప్తారు. సో ఇది అయిపోయినాక బెసానియో అంటారు, గ్రేషియానా ఎప్పుడు ఫూలిష్గా మాట్లాడతాడు, నాన్సెన్స్ ఏదో ఒకటి వాగుతూ ఉండిద్ది, సరే వదిలే దాని గురించి అని చెప్తారు. అప్పుడు ఆంటోనియో అంటారు ఏమనంటే ఒక సీరియస్ వాయిస్లో ఏమంటారంటే సరే చెప్పు ఆ లేడీ గురించి, ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావు అని ఆంటోనియో అంటారు. సో ఇప్పుడు బెసానియో ఇండైరెక్ట్గా ఆంటోనియోని మనీ అడగడానికి ట్రై చేస్తారు. సో ఎలా స్టార్ట్ చేస్తారంటే నువ్వు నాకు ఆల్రెడీ చాలా మనీ ఇంకా అఫెక్షన్ ఇచ్చావు, సో అది మళ్ళీ ఒకసారి చేయొచ్చు కదా అని అలా ఒక లైన్ అంటారు. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఆంటోనియో అంటారు, నీ ప్లాన్స్ ఇంకా స్కీమ్స్ చెప్పు, ఎందుకంటే నా మనీ, నా బాడీ ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ నీదే. ఒకవేళ నీ ప్లాన్స్ ఇంకా స్కీమ్స్ ఒక మీనింగ్ఫుల్గా ఉంటే, ఎందుకంటే మా ఇద్దరం ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తాడు. సో ఈ లైన్స్ ఏంటంటే ఆంటోనియో ఇంకా బెసానియో మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ని చెప్తాయి. సో అప్పుడు బెసానియో ఏమంటారంటే తను ఒక స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తారు. తను ఒక బాణం ఆడుకునేటప్పుడు బాణంతో ఆడుకుంటారంట. అప్పుడు వీళ్ళు నుంచి బాణం వదిలినప్పుడు ఫస్ట్ బాణం ఎప్పుడైనా పోయిందనుకో అప్పుడు ఇంకో బాణం అదే డైరెక్షన్లో వదులుతారంట. సో ఈసారి దాన్ని ఎతకడానికి కేర్ఫుల్గా ఎతికేటప్పుడు మోస్ట్లీ తనకి సెకండ్ బాణంతో పాటు ఫస్ట్ వేసిన పోగొట్టుకున్నారు కదా, ఆ బాణం కూడా దొరికిద్దంట. సో ఈ సిచ్యువేషన్ని ప్రెజెంట్ సిచ్యువేషన్తో ఎలా రిలేట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ ఆంటోనియో బెసానియోకి చాలా మనీ ఇచ్చాడు. సో అది బాణం 1 అనుకోవచ్చు. ఇంకా అఫెక్షన్ కూడా ఇచ్చారు కదా. సో అప్పుడు ఏమంటున్నారంటే నేను నీకు మనీ లాస్ట్ టైం తీసుకున్న మనీ పే చేయకపోయినా ఈసారి తీసుకున్న మనీ కన్ఫామ్గా పే చేస్తాను అని చెప్తారు. సో ఇప్పుడు ఆంటోనియో అంటారు, నీకు నా గురించి తెలుసు కదా, నువ్వు ఎందుకు ఇప్పుడు ఇలా ఏం చెప్తావు నాకు అర్థం కావట్లేదు, టైం వేస్ట్ చేస్తున్నావు, నీకేం కావాలన్నా ఓపెన్గా అడుగు, నేను నీ ఫ్రెండ్ని, సో స్పీక్ అవుట్, ఏదైనా మాట్లాడు అని చెప్తారు ఆంటోనియో. సో ఇప్పుడు బెసానియో ఏమంటారంటే బెల్మోంట్లో ఒక లేడీ ఉండి తను చాలా రిచ్, అంటే వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళందరూ చాలా మనీ తన దగ్గర సంపాదించారు. సో తను చాలా రిచ్, ఇంకా తన ఫిజికల్గానే బ్యూటీ కాదు, తన వర్డ్స్ ఇంకా తన ఇంటీరియర్గా కూడా చాలా మంచిది అని చెప్తారు. సో ఐ థింక్ షీ ఆల్సో లైక్స్ మీ అని చెప్తారు. సో తర్వాత పోర్షియాని కంపేర్ చేస్తారు, తన ఐస్ని తన హెయిర్ని కంపేర్ చేస్తారు. గోల్డెన్ స్లీట్ అదొక ట్రెజర్ మైథలాజికల్ ట్రెజర్ అది, దాంతో కంపేర్ చేస్తారు. తన ఎల్లో హెయిర్ అని ఫోర్ హెడ్కి హ్యాంగింగ్ అవుతూ గోల్డెన్ ఫ్లీస్ లాగా ఉండే అని, ఇంకా తను పోర్షియా అనేది ఇంకొక క్యారెక్టర్ కూడా మైథలాజికల్లో, అంటే మైథలాజీ అంటే ఇప్పుడు రామాయణం మహాభారతం లాగే గ్రీక్ మైథలాజీలో
పోర్షియా అనేది ఒక చాలా మంచి వైఫ్ ఇంకా డాక్టర్ కూడా. సో పోర్షియా అనేది ఇంకొక క్యారెక్టర్ గ్రీక్ మైథాలజీ అంటే ఇప్పుడు మనకు రామాయణం మహాభారతం ఎలా ఉందో అది గ్రీక్లో అదొక మైథాలజీ. సో ఆ పోర్షియా కూడా చాలా మంచిది. సో ఈ పోర్షియా దేనికి తీసిపోరు, ఇద్దరు సేమ్ అని చెప్తారు. సో చాలామంది యంగ్ పెళ్ళి కొడుకులు షూటర్స్ అంటారు, అంటే పెళ్ళి కొడుకులు వెయిట్ చేస్తున్నారు తను మ్యారేజ్ చేసుకోవడానికి. సో నాకు కొంచెం మనీ కావాలి, నేను బెల్మాంట్కి వెళ్ళడానికి ఇంకా డ్రెస్సెస్కి చాలా అలా కావాలి. సో నా లక్ ఒకవేళ నేను పోర్షియా ఒక లవ్ని గెయిన్ చేయగలిగితే నేను తనతో మ్యారేజ్ చేసుకోవచ్చు. సో ఐ వుడ్ సర్టెన్లీ హ్యావ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ విన్నింగ్ ద లేడీ అని చెప్తారు. సో ఇక్కడ యాంటోనియో ఏమంటారంటే, నీకు తెలిసిందే కదా నా మనీ అంతా నేను ఆల్రెడీ షిప్స్ మీద ఇన్వెస్ట్ చేసేసాను. సో ఇప్పుడు నేను గూడ్స్ తయారు చేయడంలో కొనడంలోనే నా మనీ అంతా స్పెండ్ చేశాను. ఇప్పుడు నా దగ్గర చాలా తక్కువ మనీ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ షిప్స్ వెళ్ళి వచ్చేదాకా నేను నీకు మనీ ఇవ్వలేను. సో ఇప్పుడు అవి ఆన్ రూట్లోనే అవి వెళ్ళి అమ్మి మళ్ళీ రావాలి. సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న మనీ ఇవ్వాలనుకున్నా చాలా తక్కువ ఉంది, ఆ మనీతో నువ్వు బెల్మాంట్ వెళ్ళలేవు అని చెప్తారు. సో నువ్వు వరి అవ్వద్దు, ఒక పని చేయి, ఇక్కడ వెన్నీస్లోనే ఎక్కడైనా లోన్ తీసుకో, నా పేరు చెప్పి నేను కడతానని చెప్పి లోన్ తీసుకో అని చెప్తాడు. సో ఇక్కడ యాంటోనియో పేరు చెప్పడం వల్ల ఏంటంటే యాంటోనియో చాలా పెద్ద మర్చెంట్ వెన్నీస్లోని. సో అందుకని ఏమైందంటే యాంటోనియో పేరు చెప్పేసరికి కన్ఫామ్గా ఎవరో ఒకళ్ళు లోన్ ఇస్తారు. సో అందుకని యాంటోనియో అలా చెప్తారు. సో ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న యాంటోనియో బెసానియో కూడా వెళ్ళిపోతారు. సో ఇక్కడితో యాక్ట్ 1 సీన్ 1 ఆఫ్ మర్చెంట్ ఆఫ్ వెనీస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సమ్మరీ ఆఫ్ మర్చెంట్ ఆఫ్ వెనీస్ యాక్ట్ 1 సీన్ 1 తెలుసుకున్నాం. సో ఇక్కడ ఇది చాలా సింపుల్ సీన్ కాబట్టి ఒక 3 పాయింట్స్లో చెప్పచ్చు సమ్మరీ. ఫస్ట్ పాయింట్ వచ్చి యాంటోనియో సాడ్గా ఉంటారు, ఆ సాడ్కి రీజన్స్ సెలానియో గెస్ చేస్తారు. సో ఇది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి షేక్స్పియర్ ఇక్కడ చాలా వరకు ఏం చేస్తారంటే బెసానియో ఇంకా యాంటోనియో ఫ్రెండ్షిప్ ఎంత గ్రేట్ అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి చాలా లైన్స్ ఉంటాయి. సో ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని మనకు అర్థం అవ్వాలని చాలా డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో అది దీన్ని బట్టి మనకి ఏమర్థం ఏంటంటే బెసానియో యాంటోనియో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తారు అక్కడ. సో తర్వాత బెసానియో పోర్షియా అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు. సో తను బెల్మాంట్ వెళ్ళాలనుకుంటున్నారు. బెల్మాంట్ అనేది ప్లేస్. సో ఇక్కడ మొత్తం డ్రామాలో 2 ప్లేసెస్ ఉంటాయి. వెన్నీస్, ఇప్పుడు బెసానియో యాంటోనియో ఉన్న ప్లేస్ వెన్నీస్, తర్వాత బెల్మాంట్. సో బెల్మాంట్లో పోర్షియా ఉంది. పోర్షియాకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. సో తిను పెళ్లి కొడుకుగా వెళ్ళి పోర్షియాని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు. సో ఇవే ఈ సీన్లో జరుగుతున్న మెయిన్ పాయింట్స్, అంటే మెయిన్ థింగ్స్. సో అయిపోయింది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.